నమస్కారం, నేను మీ జీవిత. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పాన్ కార్డ్ 2.0 ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. ఇందులో భాగంగా క్యూఆర్ కోడ్ పాన్ కార్డులను జారీ చేస్తుంది. మరి మీకు కూడా క్యూఆర్ కోడ్ తో కొత్త పాన్ కార్డ్ ను పొందాలనుకుంటున్నారా? ఎలా అప్లై చేయాలో తెలియట్లేదా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. కేవలం 50 రూపాయలు చెల్లిస్తే చాలు, మీ ఇంటికే నేరుగా కొత్త క్యూఆర్ కోడ్ తో పాన్ కార్డ్ వచ్చేస్తుంది. ఏం చేయాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే పూర్తి ప్రాసెస్ తెలుసుకుందాం. భారత్ లో ప్రతి ఒక్క పన్ను చెల్లింపుదారుడికి పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అనేది తప్పనిసరి. అదనపు పన్ను ట్రాన్సాక్షన్లకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన గుర్తింపు. ట్యాక్స్ పేయర్లతో పాటు 50,000కు మించి ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారు సైతం పాన్ కార్డును చూపించవలసి ఉంటుంది. దీంతో చాలా మంది పాన్ కార్డును తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పాన్ 2.0 ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా క్యూఆర్ కోడ్ తో కొత్త పాన్ కార్డ్ ను ప్రింట్ మొదలు పెట్టింది. ట్యాక్స్ పేయర్లను ఇప్పుడు తమ పాన్ కార్డ్ ను రీప్రింట్ కోసం అప్లై చేసుకోవచ్చు. మీరు NSDL వెబ్సైట్ లోకి వెళ్లి అందులో పాన్ రీప్రింట్ పేజీలోకి వెళ్ళండి. మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. అన్ని సరిగ్గా సబ్మిట్ చేసి ఓటీపీ కోసం ఓటీపీ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. అప్పుడు మీకు రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ కి ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయండి. పాన్ కార్డ్ రీప్రింట్ కోసం 50 రూపాయలు చెల్లించాలి. పేమెంట్ చేసిన తర్వాత రిసిప్ట్ వస్తుంది. దానిని భద్రపరచుకోవాలి. 15 లేదా 20 రోజుల్లో మీ అడ్రస్ కి కొత్త పాన్ కార్డ్ డెలివరీ అవుతుంది. చూశారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ ఎడ్యుకేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.